భయము లేని భక్తి, దేవుడి శక్తి కల దైవిక కార్యములు మనలో మనము చూడలేము. మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, తద్వారా నిన్ను కట్టువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను గణపరిచువాడై ఉన్నాడు. ఇదిగో నిన్ను ఉద్ధరించువాడై ఉన్నాడు. నీ అనారోగ్యం తొలగించి ఆరోగ్యం దయచేవాడై ఉన్నాడు. ఏది కోల్పోయావో దాన్ని మరలా పునరుత్పత్తి చేసి పడిపోయిన ప్రాకారములు నా దేవుడు నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమే, కుటుంబానికి అసాధ్యమే, చూస్తున్న వారికి అసాధ్యమే, నా దేవునికి సాధ్యము నువ్వు నిలబడగలిగితే. హల్లెలూయా. అందుకు ఒక ప్రత్యుత్తరమైన గొప్ప మాట అన్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని స్తోత్రం. సాధ్యపరిచిన వారు లోకంలో లేరంటే కొల్లలుగా వారి గొప్ప సాక్ష్యం మనం వింటూ ఉన్నాము. ఇదిగో రక్షించబడిన వారు, కార్యములు చూసిన వాడు, అసాధ్యమైన కార్యములు పొందుకున్న వారు లేరంటే బైబిల్ గ్రంథంలో కొల్ల మంది దేవుని ఘనమైన వారిగా వారిని నిలబెట్టిన విధముగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నువ్వు ఆ మాట చెప్పవాక, దేవుడు నాకు చేయట్లేదులే, రావట్లేదు, నా వల్ల కావట్లేదులే, ఇది ఆయన వల్ల కాదేమో, ఈ యొక్క లోక సంబంధమైన వైఖరి విధానమైన అనాలోచన మాటలు నువ్వు దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఏ మాత్రం నువ్వు పలకవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వీరి అవిశ్వాసము ద్వారా కొన్ని కార్యములు వీరి పట్ల నిన్ను జరిగించట్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ అవిశ్వాసమైన మాటల ద్వారా నువ్వు అలాంటి మాటలు పలకకూడదు. ఏమండి, దేవుని శోధించే విధముగా నీవు ఉండకూడదు. దేవుడికి నీవు విముఖుడిగా ఉండాలా, కృతజ్ఞత కలిగా ఉండాలా, ఆయనకు సమీపముగా ఉండాలా. నా దేవుడు విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేసేవాడు కాదు. యేసు నామములో. దేవుని స్తోత్రం. నిజముగా నలిగిపోతూ ఉన్నావా? హలో, నువ్వు నిజముగానే వేసారిపోతూ ఉన్నావా? దేవుని పాదాల యొద్దకే కన్నీరు కాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను గమనిస్తూ ఉన్నాడు. నా మాట గమనించండి. ఆయన సిలువకు అప్పగించబడి రాత్రి, వింటున్నారా? సిలువకు అప్పగించబడిన రాత్రి శిశువులకు చెప్పి ఉన్నాడు, నిన్ను పస్కా భోజనం భుజించాలా, మీ అందరితో నేను ఉండాలి, ఒక గదిని సిద్ధం చేయండి. ఆ భోజనములో ప్రభువు